మెదక్ జిల్లా చేగుంట పోలీసులు నేడు అంతర్రాష్ట్ర బైక్ దొంగలను చేగుంట ఎస్ఐ బాలరాజు తన సిబ్బందితో కలిసి మాసాయిపేట గ్రామ శివార్లో షేరి పంజాబీ దాబా దగ్గర రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మోతి జనార్దన్ 21 సంవత్సరాలు మాసాయిపేట నివాసి అతను తన బైక్పై టీఎస్ 15 EB 0298 మాసాయిపేట నివాసి అతను తన బైక్పై టీఎస్ 15 B0298 మాసాయిపేట నుండి చేగుంటకు వస్తున్న క్రమంలో తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకొని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బైక్ దొంగతనాలు అలవాటు పడినట్లు పోలీసులు తన విచారణలో తేలిందన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్, తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, రామాయణపేట సిఐ వెంకటరాజగౌడ్, చేగుంట ఎస్ఐ బాలరాజు, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ వెంకటేష్, జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డిపల్లి. చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తాడు. ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉంది దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు. వాడు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మేము మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈరోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతాయి బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయణపేట సిఏ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేగుంట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్యూజ్ని మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.